శివారులోని సెట్టిపల్లి భూములు స్థానికులకేనన్న హామీని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతుల నుంచి భూమిని సేకరించి అక్కడి ఆర్థిక నగరిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సెట్టిపల్లి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ భూముల సర్వే అధికారులకు కత్తి మీద సాములా మారింది. సెట్టిపల్లె భూములపై హక్కుల కోసం స్థానిక రైతులు ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. నెల్లూరు సెటిల్మెంట్ అధికారుల నుండి నేటి ప్రభుత్వ పాలకుల వరకు ఎంతో మందిని సంప్రదించారు. తరాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు. కొత్త భూమి అనధికారికంగా విక్రయం జరగగా మరికొన్ని లేఅవుట్లు వెలిసి ఫ్లాట్లుగా మారాయి. ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయి. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటనలు ఇవ్వడం రైతులు ఆందోళనలో పడేవారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ రైతులకు హక్కులు మాత్రం సంక్రమించలేదు. భూములపై అధికారులు ఆంక్షలు పెట్టి క్రయ విక్రయాలు జరగకుండా చేయడంతో రైతులు మరింత కుదేలయ్యారు. గత ఎన్నికల సమయంలో హక్కుల కోసం గట్టిగా డిమాండ్ చేయడంతో పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే ప్రచారంతో రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. ఆరు 640 ఎకరాల్లో సెట్టిపల్లె విస్తరించి ఉంది. గ్రామం మొత్తం 1945 ఎస్టేట్ అబాలిషన్ చట్టం పరిధిలో ఉంది. పట్టాలున్న వ్యక్తులు దరఖాస్తులతో పాటు వాటి వివరాలు సమర్పించాలని అధికారులు సూచించారు. సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోవడంతో సమస్య మొదలైంది. మొత్తం భూమిలో ప్రభుత్వానికి సంబంధించి 150 ఎకరాలు ఉండగా సిఆర్ఎస్ కోసం 90 ఎకరాలు, చెరువు కింద 54 ఎకరాలు, గ్రామ కంఠం కింద 12 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. ఇలా 306 ఎకరాలు పక్కన పెడితే మిగిలిన భూమికి సంబంధించి గ్రామస్తులు అధికారుల మధ్య వివాదం కొనసాగుతూ ఉంది. 4 ఏళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ల్యాండ్ పూలింగ్ తెరపైకి రావడంతో రైతులంతా మంత్రులు, ఎమ్మెల్యేలను కలిశారు. ఫలితం లేకపోవడంతో సంక్రాంతికి నారావారి పల్లెకు వచ్చిన సీఎం చంద్రబాబును కలిసి తమ సమస్యను గుర్తు చేశారు. దీంతో సత్వరమే సెట్టిపల్లె భూములపై రైతులకు, ఇళ్ల స్థలాల కొనుగోలుదారులకు స్పష్టత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. దీంతో సర్వే షురూ చేశారు అధికారులు. సెట్టిపల్లె భూ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. భూ సమీకరణ ద్వారా రైతుల నుండి సేకరించి అక్కడ ఆర్థిక నగరిని ఏర్పాటు చేయాలని సంకల్పిస్తుంది. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగం స్థానిక రైతులు, ప్రజలతో పలు దఫలుగా చర్చించి వారి నుండి ఆమోదం తీసుకున్నారు. దీనికి సంబంధించి నివేదికను జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. పరిశీలించిన ప్రభుత్వం మంత్రిమండలి సమావేశంలో చర్చించింది. పూర్తిస్థాయి ప్రతిపాదనలు పంపాలని కోరుతూ కమిటీని నియమించింది. దీంతో 20 రోజుల్లో సమగ్రంగా వివరాలు రూపొందించి ప్రభుత్వానికి పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో జాయింట్ కలెక్టర్, తుడా వీసీ, తిరుపతి సబ్ కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. ప్రతి వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలతో పాటు ఎవరి పరిధిలో ఎంత భూమి ఉంది, ఎవరికి ఎంత కేటాయించాలన్న వివరాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని జీవోలో స్పష్టం చేశారు. ఈ క్రమంలో కమిటీ సభ్యులు ప్రతిపాదనలను మరోసారి పూర్తి స్థాయిలో తయారు చేసి నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత మంత్రివర్గం ఆమోదముద్ర వేసి భూ సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.